న్యూస్ ఆంధ్ర 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని లింగపాలెం మండల వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జె లింగయ్య గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవా పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా లింగపాలెం మండల రైతులు, దళిత నాయకులు కలిసి డాక్టర్ లింగయ్య గారిని పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు, దళిత నాయకులు పలువురు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా డాక్టర్ లింగయ్య గారు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. అలాగే డాక్టర్ లింగయ్య గారు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా చింతలపూడి తాలూకా లింగపాలెం మండల రైతు సోదరులకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి, రైతు సోదరులకు, బడుగు బలహీన వర్గాలకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని. పరిచయం బైబిల్లో ఒక మాట ఉంటుంది, హెచ్చించబడిన వారు తగ్గించబడిన వారు హెచ్చించబడిన వారు తగ్గించబడతారని చెప్పి, అది నేను ఆయనలో చూసే డాక్టర్ గారిలో. ఆయన ఎప్పుడు కూడా ఒక డాక్టర్గా ప్రజలు ఎవ్వరికీ ఆయన కనిపించాల. ఎక్కడ చూసినా, ఎక్కడ మాట్లాడినా, చిన్నపిల్లలు వెళ్ళినా, పెద్దవాళ్ళు వెళ్ళినా, ఏదైనా సహాయం కోసం వెళ్ళినా ఆయన ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా సేవ చేశారు. అది ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ మరి గుర్తించి పశువుల శాఖలో ఏకైక వ్యక్తి ఉత్తమ అవార్డు తీసుకుంది ఎవరైనా అంటే మన డాక్టర్ గారే. మరి ఈరోజు లింగపాలెం మండల స్థాయిలోనే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ పురస్కార అవార్డు తీసుకున్నటువంటి డాక్టర్ లింగయ్య గారిని ప్రత్యేకంగా ఈరోజు లింగపాలెం మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరి సమక్షంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఎందుకంటే లింగయ్య గారు అనేక సేవలు, పాలిటిక్స్ అయితే పొలిటికల్గా ఎవరొకరు సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారు, కానీ ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఒక ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా మరి రాష్ట్ర స్థాయిలోనే ఇటువంటి ఉత్తమ పురస్కార అవార్డుని మరి లింగపాలెం మండలానికి అందించినటువంటి మనందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ఆయన్ని అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి అన్నయ్య గారు మరిన్ని రానున్న రోజుల్లో మరి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఇంకా మరెన్నో సేవా అవార్డులు అందుకోవాలని, మరి అన్న యొక్క దీవెనలు మా అందరం మీద, అదేవిధంగా ఎప్పటిలాగే మా అందరం మీద ఉండే విధంగా దేవుడు ఆయనకి మంచి ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ప్రత్యేకంగా అన్ననే మరి ఈరోజు సన్మానిస్తూ అభినందనలు చేయడం జరిగింది. అభిమానంతో గమకొచ్చి మీరు అందరూ వచ్చి అభినందించడం అనేది నేను మర్చిపోలేని విషయం. నేను ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఇదే లింగపాలెంలోనే పోస్టింగ్ రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మన ప్రాంతానికి ఎంతగానో సేవ చేయడానికి, రైతు సోదరులందరికీ సేవ చేయడానికి నాకు దేవుడు అనుగ్రహించాడు. మరి 30 సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో ఒక ఉద్యోగి పనిచేయడం అంటే, ఒక గెజిటెడ్ ఆఫీసర్ క్యాడర్లో ఒక ఉద్యోగి ఒకే ప్రాంతంలో పనిచేయడం అంటే చాలా అరుదైన విషయం. ఇది రాష్ట్ర స్థాయిలో కూడా ఈ రికార్డు. ఇది ఏ ఉద్యోగి కూడా 30 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో పనిచేసినటువంటి సందర్భాలు లేవు. గెజిటెడ్ ఆఫీసులు మారుస్తూ ఉంటారు, ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడి దయ వల్ల, మీ అందరి సహకారం వల్ల, మీ అందరి యొక్క మరి ఎంతగానో మాకు మా మీద చూపించిన ప్రేమాభిమానాల వల్ల నేను ఇంతకాలం ఇక్కడ చేయగలిగాను సర్వీసు. మీ అందరి ఆశీస్సులు అన్ని స్థాయిలో నిలబెట్టినాయి. కాబట్టి మీ అందరికీ కూడా మన లింగపాలెం మండలం చింతలపూడి తాలూకాలో ఉన్న రైతు సోదరులందరూ, అలాగే మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మన అందరూ కూడా, మన నాయకులు, మన ప్రజలు అందరూ కూడా నాకు ఎంతగానో ఆదరించి నన్ను హక్కును చేర్చుకున్నారు. హక్కును చేర్చుకోబట్టే నేను ఇంతకాలం ఇక్కడ చేయగలిగాను సర్వీస్. లేకపోతే ఎవరు కూడా ప్రజాభిమానం లేకుండా 30 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో చేయడం అనేది సాధ్యం కాదు. ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటారు, సరిగ్గా చేయట్లేదని ఎన్నో రకాల కంప్లైంట్లు ఎన్నో ఉంటాయి. కానీ అవేమీ లేకుండా మన ప్రజలందరి మన్ననలు నేను పొందగలిగాను. అందుకోసమనే ఈ అవార్డు ఇచ్చారని, దేవుడు నాకు ఇచ్చారని చెప్పి నేను భావిస్తూ, మరి మీరు ఎంతకో అభిమానంతో ఇక్కడికి వచ్చి నన్ను సన్మానించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.